నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయల్ని నిర్వహించే త్రిమూర్తుల అసలు శక్తికి ఆమె నేపథ్యం. సకల చరాచర జగత్తు సక్రమ పాలనకు ఆమెయే మూలం. దుర్జన భయంకరిగా సజ్జన శుభంకరిగా జగత్తును పాలించే ఆమె జగజ్జనని. ఆమెయే లలితా త్రిపుర సుందరీదేవి. అర్చావతారమూర్తిగా లలితాదేవి కొలువుదీరిన విలక్షణ ఆధ్యాత్మిక కేంద్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపాన ఉన్న లలితాంబిక జ్ఞానయజ్ఞ తపోవనం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తెలుసుకుందాం. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాల్ని నడిపిస్తుందో ఆమె అమ్మ జగన్మాత. సృష్టి స్థితిలయాత్మక కార్యకలాపాల్ని నిర్వహించే మహాశక్తిని, సకల జీవావరణాన్ని సంరక్షించే ఆదిపరాశక్తి జగన్మాతృక. జగదాంబ ఆరాధనలో శ్రీ లలితోపాసనకు ఎనలేని ప్రాధాన్యముంది. అత్యంత అరుదుగా లలితాదేవిని అర్చావతారమూర్తి ఆరాధించే ఆలయాలుంటాయి. ఆ పరంపరలో వెలసిన విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధి జడ్చర్ల సమీపాన ఉన్న లలితాంబిక జ్ఞానయజ్ఞ తపోవనం. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే 7వ సంఖ్య జాతీయ రహదారి ప్రక్కనే గొల్లపల్లి గ్రామం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ సమీపంలో సువిశాల ప్రాంగణంలో లలితాంబిక జ్ఞానయజ్ఞ తపోవనం విలసిల్లుతోంది. జాతీయ రహదారికి పక్కనే వర్ణమయంతో ఆకట్టుకునే సుందర రాజగోపురం గోచరిస్తుంది. వివిధ వర్ణాల మేళవింపుతో తీర్చిదిద్దిన రాజగోపురం కనువిందు చేస్తుంది. నీలాకాశం, తెల్లటి మేఘ సముదాయం నేపథ్యంగా సప్తవర్ణ శోభిత గాలిగోపురం చూడముచ్చటగా ఉంటుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతులు స్వర్గీయ శ్రీ విద్యానందగిరి స్వాములవారి శిష్యుడు శ్రీ రామేశ్వరానందగిరి స్వాముల ఆధ్వర్యంలో ఈ దివ్య సన్నిధి రూపుదాల్చింది. శ్రీవిద్య, కుండలిని యోగసిద్ధిని సాధించిన రామేశ్వరానందగిరి ఆకాంక్ష, ఆలోచనల మేరకు ఈ తపోవనం ఆకృతిని సంతరించుకుంది. చల్లని చూపుతో సుధలు కురియమము కరుణించి రెండంతస్తులతో కూడిన ప్రధాన ఆలయం గోచరిస్తుంది. శ్రీదేవి సాలోక్యం అని పిలుచుకునే ఈ తపోవనం సార్థక నామధేయంతో అలరారుతోంది. ప్రధాన ఆలయ ప్రవేశ మార్గం ఆరంభంలో ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వర విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. రెండంతస్తుల ఈ తపోవనంలో క్రింది అంతస్తులో శ్రీచక్ర మేరువు ఉంటుంది. 2వ అంతస్తులో సచ్చిదానంద రూపిణి శ్రీ లలితాంబిక కొలువుదీరి ఉంటుంది. శ్రీ లలితాంబిక తపోవన గర్భాలయంలో లలితామాత సుప్రసన్నమూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. అత్యంత సౌందర్యం ప్రతిఫలించే ఆశ్రిత కల్పవల్లిగా లలితాంబ గర్భాలయంలో దర్శనమిస్తోంది. శ్రీ చక్రయుక్తంగా ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పులకితలవుతారు. ఈ తపోవనము ప్రారంభించి దాదాపు 20 సంవత్సరాలు 2003 సంవత్సరంలో
అమ్మవారి యొక్క ప్రతిష్ఠ జరగటం జరిగింది. సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి పేరు మీద ఏర్పడినటువంటి ఒక విశిష్టమైనటువంటి తపోవనం. ఈ తపోవన సంస్థాపకులు పూజ్య శ్రీ 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 రామేశ్వరానందగిరి స్వాముల వారు. ఈ తపోవనంలో ముఖ్యంగా జరిగేటువంటి కార్యక్రమాలు నిత్య అర్చనలు ఉంటాయి, అభిషేకం ఉంటుంది. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. లలిత త్రిపుర సుందరి పంచమహాకృత్యాల్ని నిర్వహిస్తుంది. బ్రహ్మవలే ప్రపంచాన్ని సృష్టించి గోవిందునిలా సృష్టిని రక్షిస్తుంది. రుద్రునిలా సృష్టిని తానే లయం చేస్తుంది. సృష్టి, స్థితి, లయం, ఉపసంహారం, అనుగ్రహం అనే పంచమహాకృత్యాల్ని లలితామాత కొనసాగిస్తుంది. అలాంటి జగదేక స్వరూపిణిని ఈ తపోవనంలో అర్చావతార మూర్తిగా భక్తులు దర్శించుకుంటున్నారు. అర్చావతార మూర్తిగా సమ్మోహనాకృతిలో లలితాదేవి ఈ తపోవనంలో విలసిల్లుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు. విశేషించి ప్రతి శుక్రవారం, అలాగే శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో భక్తులు ఈ తపోవనానికి అసంఖ్యాకంగా విచ్చేస్తారు. లలితోపాసనలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అత్యంత విశిష్టమైనది. ఇతర దేవతల సహస్రనామాల కన్నా ఎంతో విశిష్టవంతమైనది. కేవలం స్తుతిపూర్వకమైనదే కాక ఇందులో బహువైభవాలు అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి. బ్రహ్మ విద్యా స్వరూపుడైన హయగ్రీవమూర్తి మహాతపస్వి అయిన అగస్త్య మహామునికి ఉపదేశించిన లలితా సహస్రనామం సాక్షాత్తు బ్రహ్మవిద్యే. శ్రీమాత అనే నామంతో ప్రారంభమయ్యే ఈ స్తోత్రం శ్రీ లలితాంబిక అనే నామంతో సుసంపన్నమవుతుంది. అమ్మతో ఆరంభమై అమ్మతోనే సంపూర్ణమవడం, ఓ రత్నమాలికలా కూర్చిన సౌందర్యం ఇందులో గోచరిస్తుంది. శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన లలితాంబిక జ్ఞానయజ్ఞ తపోవనం విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా 7 వర్షాల నుంచి అలరారుతోంది. లలితాంబిక తపోవనానికి మరో ప్రత్యేకత ఉంది. గర్భాలయం క్రింద ఉన్న అంతస్తులో శ్రీ చక్రమేరువును ప్రత్యేకంగా అమర్చారు. దాదాపు 6 అడుగుల ఎత్తున ఈ మేరువును దర్శించుకుని కుంకుమ పూజల్ని నిర్వహించుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. లలితాంబిక తపోవనంలో క్రింది అంతస్తులో శ్రీచక్రమేరువు ప్రత్యేకంగా కొలువుదీరి ఉంటుంది. దాదాపు 6 అడుగుల ఎత్తున ఉన్న శ్రీచక్రమేరువు నవావరణయుక్తంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారి ఉత్సవమూర్తి నెలకొని ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపురసుందరి అని లలితా సహస్రనామం అమ్మవారిని శ్రీచక్ర స్వరూపిణిగా అభివర్ణించింది. ఆశ్రమ అతిథులకు, విద్యార్థులకు, భక్తులకు
ఇక్కడ అమ్మవారి అన్నప్రసాదాన్ని ప్రతినిత్యం వితరణ చేస్తారు. ఓ విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా, సామాజిక ప్రయోజన కార్యక్రమాలకు పెన్నిదిగా లలితాంబికా సన్నిధి విరాజిల్లుతోంది. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వెలిగించే శ్రీమాత లలితాంబిక. ఆమె సకల దారిద్రాల్ని నిర్మూలించే దేవత. శక్తియుక్తులు కలబూసిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతగా, శ్రీ విద్యా స్వరూపిణిగా అపరాజిత వెలుగొందుతోంది. అలాంటి జగదానంద కారిణి తపోవన సీమలో లలితాంబికగా వర్ధిల్లుతోంది. ఆమె దర్శనం సకల జన సన్మంగళాకారకం.